ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేది బెటరా, లేదు గతంలో ఉన్నది బెటరా? అలాగే మెడికల్ కాలేజీలు మీరేమో గవర్నమెంట్ పరంగా తీసుకొచ్చి నిర్మాణాలు చేస్తుంటే వాళ్ళు ప్రైవేటైజేషన్ పీపీపీపీ అని అదేదో సంగీతం వాయిస్తున్నారు. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పుడు విన్నారు కదా మీరు, ఏది ఆయన డబ్బా ఇస్తున్నారు, సంవత్సరం 34 సర్వీసులు ఇస్తే తప్పేంటన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా ఈ ప్రైవేటైజేషన్, ఈ కాన్సెప్ట్, మెడికల్ కాలేజీలు వీటన్నిటి మీద మాట్లాడు సార్. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక డాక్టర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రకంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతారో, ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎంతటి శ్రద్ధ తీసుకుంటుందో అనే దానికి ఉదాహరణగానే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యం గురించి, ప్రజా వైద్యం గురించి, ప్రజల యొక్క వైద్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఆయన ఆలోచన ద్వారా ఆరోగ్యశ్రీ అని చెప్పని ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని, ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఒక హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలంటే గతంలో ఎంత ఇబ్బంది పడేవాళ్ళో, ఎంత అప్పుల పాలైపోయేవాళ్ళో, ఇలాంటిది ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పేదవాడు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత చాలా విస్తృతపరిచారు అనమాట. అది రాను దాన్ని కొనసాగిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్కి కూడా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ కావాలని చెప్పని, అలాగే దాదాపుగా 3000 చిల్లర ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేసి దాన్ని 25 లక్షల వరకు కూడా తీసుకుని వెళ్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ దానికన్నా ముందు ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి బిల్లులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా కాకుండా ఈ ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీలో కూడా అన్ని ప్రొసీజర్స్ను తీసుకురావటము, దాంతోపాటు ఆరోగ్య ఆసరా అని చెప్పని ఎవరైతే వైద్యం చేయించుకున్నారో వారు 3 నెలల పాటు మందులకి కానీ, ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆపరేషన్ చేయించుకుని వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ కుటుంబం గడవడం కోసం 3 నెలల పాటు దాదాపుగా 800 కోట్ల రూపాయలు మా 5 సంవత్సరాల హయాంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీకి రిలేటెడ్గా 108 ఉంటుంది, 104 ఉంటుంది. ఇట్లా రకరకాలుగా సేవలన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేయాలని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు హయాంలో వచ్చినటువంటి కార్యక్రమం, దీన్ని ఏ పేరు మార్చినప్పటికీ కూడా దీని సేవలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికో రాజశేఖర రెడ్డి గారికో జరుగుతాయి. మీకు గుర్తుండే ఉంటుంది, రాధాకృష్ణ గారును మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా ఈ ఆరోగ్యశ్రీ మీద కామెంట్ వచ్చింది. అప్పుడు దీన్ని ఎప్పటి నుంచో వీళ్ళ మనసులో ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, దీన్ని ఎట్లా చేయాలి అని చెప్పనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ సరిగా అమలు చేయకపోవటం మూలంగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా సరైనటువంటి వైద్యం హాస్పిటల్స్లో అందట్లేదు. అందకపోగా ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు. ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా హాస్పిటల్స్కి డబ్బులు ఇవ్వట్లేదు, చెక్కులు మాత్రం వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా ఎవరైనా వైద్యం చేయించుకుంటే కూసిన వాళ్ళ ద్వారా ఇస్తున్నారనమాట. అంటే వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పారు. సరే, ఇందులో ఒక సెకండ్ ఫేజ్ ఏంటంటే మెడికల్ కాలేజీలు. ఈ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో కేంద్రాన్ని అనేక రాష్ట్రాలు అడిగినప్పటికీ కూడా ఎవరికి సరిగా స్పందించినటువంటి కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటర్ఫీరెన్స్ మూలంగా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలన్నీ కూడా మంజూరైనాయి. ఆ కొన్ని మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కొన్ని వినియోగంలోకి వచ్చినాయి, కొన్ని ఏమో మధ్యదశలో ఉన్నాయి. ఈ లోకేష్ గారు కానీ లేకపోతే రామానాయుడు కానీ వీళ్ళందరూ కూడా పోయి అక్కడ సెల్ఫీలు మధ్యలో పెండింగ్ ఉండిపోయినాయి, అదేదో ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఆగిపోయినట్టుగా సెల్ఫీ అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకుని అప్పుడు జనాల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దీన్ని టోటల్గా ప్రైవేటీకరణ చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఆ ప్రభుత్వం యొక్క తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానం ప్రజల్లోకి తెలియకుండా మర్చిపోయే విధంగా ప్రైవేటైజేషన్ చేసేయాలి అని చెప్పని ఒక కుట్ర పని నిన్న క్యాబినెట్లో 10 మెడికల్ కాలేజీలు ఫేస్ వైజ్గా చేయాలి అని చెప్తున్నారు. ఇందాక తిలక్ గారు చెప్పినట్టు కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయని ఒకళ్ళు బిల్డప్ ఇస్తూ ఉన్నారు, ఒకళ్ళేమో ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసేసి ప్రజా ఆరోగ్యం భద్రత కల్పిస్తామని చెప్పని ఒక రకమైనటువంటి మీ భాషలో బిల్డప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం
తీసుకుంటున్నారు అనమాట. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించట్లేదా? మెడికల్ కాలేజీలు వస్తే టీచింగ్ హాస్పిటల్ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మందులు అందుతాయి, రోగ నిర్ధారణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అందుతాయి, వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు ఈరోజు మనం ఒక వీడియో చూసాం పాడేరులో రిమోట్ ఏరియాలో వాళ్ళందరికీ కూడా వైద్యం అందుతుందని వాళ్ళందరూ ఆ బిల్డింగ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇదే కాకుండా ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతాల్లో గుంటూరు దాకా రావాలంటే ఏ రకమైనటువంటి ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పని మార్కాపురం ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవటము ప్రజల యొక్క ఆరోగ్యంని గాల్లో వదిలేయటమే, గాల్లో కలిపేయటమే. ఈరోజు ఆ కాలేజీ ప్రైవేటైజేషన్ అయిన తర్వాత అక్కడ మెడికల్ కాలేజీలో చదువుకోవాలంటే పిల్లలకి భారం అయిపోతుంది, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అక్కడ వెళ్ళేటటువంటి రోగులకి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయిపోతుంది, ప్రతిదానికి రేటు పెడతారు, ప్రతిదీ కూడా డబ్బు ద్వారా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కనీసం ప్రభుత్వం ఇంగితం జ్ఞానం అనాలో లేకపోతే ఆలోచన అనాలో ఏమనాలో దానికి లేనే లేకుండా పోయింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. విష్ణు గారు మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో జగన్ గారి టైంలో 50% సీట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వచ్చే డబ్బుని గవర్నమెంట్ ఆసుపత్రి ఈ మెడికల్ కాలేజెస్కి పేదవాళ్ళకి ఉపయోగపడేలాగా చేద్దామంటే ఇంకా ఉంది, ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెబుతావా డ్యామ్ డూమ్ అని అప్పుడు సీట్లు ఇస్తున్నందుకే తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నారు. అంటే డబుల్ స్టాండర్డ్స్ ఏ రకంగా ఉంటాయనటానికి ప్రైవేటైజేషన్కి అప్పు చెప్తున్నారు. విశాఖ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ మీదైనా, ఆరోగ్యశ్రీ మీదైనా, జగన్మోహన్ రెడ్డి గారి మీదైనా, లేకపోతే వాలంటీర్ల మీదైనా, లేకపోతే మద్యపానం మీదైనా, దేని మీదైనా సరే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం. టోటల్గా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావటం మూలంగా వైద్య విద్య దాదాపుగా 2400 సీట్లు కోల్పోవడం జరిగింది. ఇంతటి దారుణమైనటువంటిది విద్యా వ్యవస్థకి, ఇంత డాక్టర్ చదువుకోవాలని చెప్పిన కలలు కన్నటువంటి పిల్లలకి దాదాపుగా ఇన్ని వందల సీట్లు కోల్పోయారంటే దీన్ని ఏమనాలి? ప్రభుత్వంకి ముందు చూపు ఉందా? ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? ఏదో క్యాబినెట్లో డెసిషన్స్ తీసుకుంటే ప్రజలకి మేలు జరిగిపోతుంది అనుకుంటున్నారు. క్యాబినెట్లో తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ అన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఇది పూర్తిగా క్యాబినెట్ అనేది భజన కార్యక్రమంలో భజన బృందంగా తయారైపోయింది తప్ప ప్రజల యొక్క సేవ చేయడానికి, ప్రజలకు మంచి చేసేటటువంటి ఆలోచన కానీ ఆ క్యాబినెట్లో ఒకళ్ళో ఇద్దరు దాని మీద మాట్లాడటం కానీ లేనే లేదు. ఇదంతా కూడా వేలుముద్ర వేసేటటువంటి తయారైపోయి మంత్రులందరూ కూడా తయారైపోయారని కూడా చెప్పచ్చు మనం. తర్వాత ఈ వైద్య విద్యకు సంబంధించి దీనికి రిలేటెడ్గా ఈరోజు రాష్ట్రంలో 2 చనిపోయారు. ఒకళ్ళు ఉరవకొండలో డెంగ్యూతో చనిపోయారు, ఒకళ్ళేమో ఇక్కడ మన రేణిగుంటలో కూడా అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సరిగా లేకపోవడంగా చనిపోయారు. ఇలాగ ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ప్రభుత్వం వచ్చిన కొత్తలో మీకు గుర్తుంటుంది. తురకపాలింది పాపం 45 మంది చనిపోయారండి ఇప్పటికి. తురకపాలు ఉంది సార్. ఇప్పుడు మీ తురకపాలెంది ఎంత ఘోరం అండి. సెక్రటరియట్కి లేకపోతే రాజధాని అనుకునే దానికి లేకపోతే లోకేష్ గారి కాన్స్టిట్యున్సీకి ఆ పక్కన ఉన్నటువంటి తురకపాలెంలో 4 నెలలుగా అక్కడ ఉన్నటువంటి వాటర్ తాగడం మూలంగా అనేక మంది, ఇవాళ ఒక పత్రికలో చూస్తే 5-6 వాళ్ళ భర్తలు చనిపోయారని చెప్పని మాట్లాడుతుంటే ఎంత హృదయ విదారకంగా ఉంది. అసలు ప్రభుత్వం ఉందా? కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉందా? ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఊరి రాజకీయాలు మాట్లాడమంటే మాట్లాడతాడు. బెజవాడ వచ్చి విజయవాడ ఉత్సవం అంటారు, కనకదుర్గ దేవస్థానం సంబంధించినటువంటి ఉత్సవాల్లో పాల్గొంటారు. కానీ ఆ పక్కనే 40 మంది ఒకే గ్రామంలో తురకపాలెంలో 4-5 నెలలుగా చనిపోతే అధికారులు పంపడం కానీ, ఆయన వెళ్ళటం కానీ, ఆ జిల్లాకు సంబంధించిన కేంద్ర మంత్రి వెళ్ళటం కానీ వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కూడా లేదే. నెల రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మంచినీళ్ళు కంటామినేషన్ అయిపోతున్నాయని చెప్పని కలెక్టర్కి, ఆ జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తే కనీసం పోలేదే. ఏమనుకోవాలి? మొద్దు నిద్రలో ఉందా ఈ ప్రభుత్వము? కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉందా? 40 మంది చనిపోయారని అఫీషియల్గానే మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి లెక్కలు చెప్తూ ఉంటే ఏమనుకోవాలి? అసలు వైద్య విద్య కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ ఇలాంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కానీ వీటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా. ఎవరో ఒక మంత్రి మీద వేటు వేయాలి కదా. ఆరోగ్య శాఖ మంత్రి పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి యొక్క వైఫల్యం మూలంగా, పట్టించుకోకపోవడం మూలంగా, దాన్ని ఇమీడియట్గా అక్కడ అటెండ్ అవ్వకపోవడం మూలంగా పెరిగిన ఉద్దేశంలో ప్రజలందరూ ఉన్నారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. రైట్.